హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇవాళ ఈ వీడియోలో సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్స్ క్వశ్చన్ నెంబర్ 6 to 8లో భాగంగా 6th యూనిట్ రీడింగ్ బి అ ప్లీ ఫర్ ఇండియా పోయంకి సంబంధించి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అదేనండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోయంకి ఆన్సర్స్ చూస్ చేసుకోవడం ఒక్కసారి కష్టమవుతుంది, ఎందుకంటే ఇచ్చిన స్టాంజాలో ఆన్సర్స్ ఉండవు. మీకు పోయం కంటెంట్ మొత్తం క్లారిటీగా తెలిస్తే ఈజీగా ఆన్సర్స్ పిక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని జాగ్రత్తగా చూసి నేర్చుకుంటానని ఆశిస్తూ, ఫ్రెండ్స్ మీరు కనుక మా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి గ్రామర్ వీడియో మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. పోయం క్వశ్చన్స్ చూసే ముందు ఈ పోయంకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలని అలాగే ఇంపార్టెంట్ మీనింగ్స్ గురించి తెలుసుకుందాం. మూడ్ ఆఫ్ ద పోయం వచ్చేసి ప్యాట్రియాటిక్, అలాగే టోన్ ఆఫ్ ద పోయం కూడా ప్యాట్రియాటిక్కే. ప్యాట్రియాటిక్ అంటే దేశభక్తి అని అర్థం. అలాగే థీమ్ ఆఫ్ ద పోయం వచ్చేసి ద పోయెట్ రిక్వెస్ట్స్ ఇండియన్స్ టు బి యునైటెడ్ టు ఫైట్ అగెన్స్ట్ దోస్ హూ ఇన్సైట్. ఇండియన్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాడు, యూనిటీగా ఉండండి, ఎవరైతే వైలెన్స్ని ఎంకరేజ్ చేస్తుంటారో వాళ్ళకి అగెన్స్ట్గా ఫైట్ చేద్దాం, కలిసి రండి, కలిసి పోరాడదాం అని ఈ పోయెట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని థీమ్ ఆఫ్ ద పోయం అంటారు. అలాగే కొన్ని ఇంపార్టెంట్ గ్లాజరీ ఉన్నాయి, అవేంటో చూద్దాం. Plight means a difficult or sad situation. Ignore means neglect, pay no attention to, పట్టించుకోకపోవడం. Bickering means argue about things that are not important. మనకి ఏవైతే అన్నెసెసరీ ఉన్నాయో వాటి గురించి చర్చ చేయడాన్ని బికరింగ్ అంటారు. ఏవైతే ఇంపార్టెంట్ కాదో వాటి గురించి ఎక్కువసేపు డిస్కషన్స్ పెట్టుకుంటారు కదా, అలాగే ఆర్గ్యూ చేసుకుంటారు కదా, దాన్ని బికరింగ్ అంటారు. ఇండల్జ్, ఇన్వాల్వ్ ఇన్, అన్యూ, అడిషనలీ, అగైన్, వన్ మోర్, మళ్ళీ. అలాగే వైలెన్స్ మీన్స్ ఫైటింగ్, క్రూయల్టీ. అ టన్ మీన్స్ అలాట్ అంటే చాలా. రెసైడెడ్, లివ్స్ ఇన్, డ్వెల్స్ ఇన్ అంటే నివసించడం. ఆన్ ఏ హై క్లౌడ్, ఇది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్, మీన్స్ హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ సాటిస్ఫాక్షన్. అలాగే ఎండ్ అప్ అనేది ఒక ప్రెజల్ వర్బ్ విచ్ మీన్స్ ఫినిష్ ఆర్ కమ్ టు అన్ ఎండ్. Miserably means sadly or badly. Rot means bad ideas or evil thoughts. Pious means virtuous or moral or holy and good అని కూడా అంటారు. Rights means violent disturbances. Din, a loud unpleasant noise. Incite, encourage somebody to do something violent. Dedication, commitment. ఫ్రెండ్స్, ఈ రివిజన్ టెస్ట్ వర్క్షీట్స్ డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఉపాధ్యాయ మిత్రులు ప్రిపేర్ చేశారు. కాబట్టి వారికి నా ధన్యవాదాలు. విద్యార్థులకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఈ వీడియోని ప్రిపేర్ చేయడం జరిగింది, అన్యదా భావించాలి. యూనిట్ 6 బి రీడింగ్ ఏ ప్లీ ఫర్ ఇండియా. స్టాంజా 1 ఫస్ట్ క్వశ్చన్. ద పోయెట్ ప్లీడ్స్ us to be united so that we can fight against those who incite. Option A is absolutely right answer. Second one, who mislead us according to the poet? Those who want to see us dead. Option C is absolutely right answer. Third one, what can we achieve if we have a bit of dedication? We can build a strong and united nation. So option B is absolutely right answer. Fourth one, what is most needed? Devotion. Option B is right answer. Fifth one, who should we fight against? మనం ఎవరికి అగెన్స్ట్గా ఫైట్ చేయాలి? The people who encourage violence. So option B is absolutely right answer. Sixth one, the uncontrollable rights makes us hang our heads in a shame. So option C is right answer. Seventh one, rights leaves us with utter failure. So option B is right answer. And eighth one, we have no choice but to hang our heads in a shame because rights and violence that leave many people dead. So option C is right answer. Ninth one, according to the poet, we have miserably failed in controlling rights. Option B is right answer. 10th one, we should end this din. Din means the noisy disturbances to achieve unity and harmony in the country. So option C is right answer. Next stanza, first question. To go a long way means to achieve many things. So option C is right answer. Second one, rot means what? Evil thought or bad ideas. So option B is right answer. Third one, there is no reason to feel proud because
We are fighting and killing each other. So option A is absolutely right answer. Fourth one, the poet wants us to think seriously so that we will not end up miserably. So option B is absolutely right answer. Fifth one, according to the poet, we should throw out the rot like ఎలాంటి బ్యాడ్ ఐడియాస్ని మన మైండ్లో నుంచి త్రో అవుట్ చేయాలి అంటే థాట్స్ ఆఫ్ వైలెన్స్ అండ్ సెల్ఫిష్నెస్ కాస్ట్ ఎట్సెట్రా. సో ఆప్షన్ బి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్టాంజా సిక్స్త్ వన్, వాట్ హ్యాపెన్ టు ద ఓన్లీ సన్? ద సన్ వాజ్ కిల్డ్ ఇన్ రైట్స్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. సెవెంత్ వన్, ద పీపుల్ హూ ఆర్ చీటెడ్ ఆర్, ఎవరు చీట్ చేయబడుతున్నారు? ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్ పీపుల్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఎయిత్ వన్, హూ ఆర్ చీటింగ్, ఎవరు చీట్ చేస్తున్నారు? ద కరప్ట్ లీడర్స్ హూ ఇన్సైట్ వైలెన్స్, ఎవరైతే వైలెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారో ఆ కరప్ట్ లీడర్స్ చీటింగ్ చేస్తున్నారు. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నైన్త్ వన్, వై డస్ ద పొయిట్ ఆస్క్ అ నంబర్ ఆఫ్ రిటోరికల్ క్వశ్చన్స్? ఎందుకు పొయిట్ నెంబర్ ఆఫ్ రిటోరికల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు అంటే టు మేక్ ద పీపుల్ రియలైజ్ ద వైలెన్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ సొసైటీ. సో ఆప్షన్ సి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. టెన్త్ వన్, ద రీజన్ వై దేర్ ఆర్ నో నేమ్స్ ఆఫ్ ద విక్టిమ్స్ ఇన్ ద పోయం కుడ్ బి. మీరు పోయంలో ఎక్కడ గమనించిన ఫ్రెండ్స్, ఎవరి నేమ్స్ని, విక్టిమ్స్ యొక్క, బాధితుల యొక్క నేమ్స్ని, ఏ ఒక్క నేమ్స్ని కూడా మెన్షన్ చేయలేదు పోయిట్. ఏంటి కారణం, ఎందుకు కారణం అని అడిగితే దీస్ వైలెన్స్ అండ్ కిల్లింగ్స్ కెన్ హ్యాపెన్ టు ఎనీ వన్ అట్ ఎనీ ప్లేస్. ఇలాంటి వైలెన్స్, అలాంటి కిల్లింగ్స్ ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా జరగచ్చు కాబట్టి పోయిట్ పర్టికులర్గా నేమ్స్ని మెన్షన్ చేయలేదు. సో ఆప్షన్ సి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్టాంజా ఫస్ట్ వన్, వీ షుడ్ లిజన్ ఓన్లీ టు ద కాల్ ఆఫ్, వాట్ కైండ్ ఆఫ్ కాల్ వీ నీడ్ టు లిజన్? నేషన్. వీ నీడ్ టు లిజన్ టు డూ సంథింగ్ ఫర్ ద నేషన్. అండ్ సెకండ్ వన్, వీ షుడ్ ఇగ్నోర్, ఎలాంటి కాల్ని మనం ఇగ్నోర్ చేయాలి? రీజనల్ కాల్. Let us ignore the regional call. So option B is absolutely right answer. Third one should ignore the selfish call of the each region because ఎందుకు మనం సెల్ఫిష్ కాల్ని ఇగ్నోర్ చేయాలి అంటే బికాస్ ఇట్ ఈస్ అగెన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద సొసైటీ. ఆప్షన్ సి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్, ద కాల్ ఆఫ్ ద రీజన్ ఈజ్ సెడ్ టు బి సెల్ఫిష్ బికాస్ కాల్ ఆఫ్ ద రీజన్ అనేది సెల్ఫిష్గా ఎందుకు వర్ణించడం జరిగింది? It does not support the unity of the nation. So option C is right answer. Fifth one, according to the poet, we had better not ignore important things. Important things ni ignore cheyakudadu. Alage not bicker our petty issues. Petty issues meeda bickering cheyakudadu. Unimportant discussions cheyakudadu. So option C is right answer both. Why can't our roots be shaken? Mana roots ni enduku shaken cheyaleru ante we are strong. Option C is right answer. Seventh one, plight in the above stanza means what? Sad situation. So option C is right answer. Eighth one, according to the poet, Indians are proud to be strong nation. Option C is right answer. Ninth one, what leaves us in a poor plight? Fights leaves us in a poor plight. So option A is right answer. Tenth one, we should forget out castes because ఎందుకు మనం కాస్ట్ ని ఫర్గెట్ చేయాలి అంటే it makes us lose our charm. B is right answer. Here charm means not outer beauty. We are going to lose inner beauty means character if we speak about caste in front of somebody. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి, నేను తప్పకుండా రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ గ్రామర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.